ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆలోచించినప్పుడు, ఆసక్తిని కనపరిచినప్పుడు, దేవుడు మన ఆహారం విషయమై, మన భద్రత విషయమై పట్టించుకుంటాడు. పాయింట్ నెంబర్ 1 పట్టించుకుంటాడు. ఆహారం విషయం పట్టించుకుంటాడు, భద్రత విషయం కూడా పట్టించుకుంటాడు. ఆశ్చర్యం చెప్పండి, ఏలియాని తీసుకొచ్చి ఏడబెట్టాడో తెలుసా? ఫస్ట్ కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు, అయిపోయింది. ఇక్కడ కరువు స్టార్ట్ అయింది. అహాబుగాడు వెతకటం మొదలుపెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏడబెట్టాడు తెలుసా? యెజబెల్ వాళ్ళ ఏరియాలో పెట్టాడు. వాస్తవంగా మనం ఆలోచిస్తే అది యెజబెల్ జోన్. సీదోను పట్టణ సంబంధి యెజబెలో. అహాబు భార్య ఏ ఊరో చూడండి. 31వ వచనం చదువు. 16:31. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఓకేనా? ఎవరీడు? There are many new roles in tech, like DevOps, SRE, Cloud Engineer, and ఓకేనా? ఎవరీడు? సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలు. సీదోనీయులకు రాజు, సీదోను పట్టణ సంబంధం యెజబెలు. దేవుడు తీసుకెళ్ళి ఆడబెట్టాడు చూడు ఏలియాని. యెజబెల్ జోన్లో పెట్టాడు. ఎందుకు అలా పెట్టాడు? సెక్యూరిటీ పర్పస్. ఎందుకంటే తెలిసి ఏ శత్రువు కూడా, ఏ వ్యక్తి కూడా తనకు ప్రాణగండం ఉన్న ప్రదేశానికి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి చిలకలూరుపేట మన హవా ఉన్న ప్రాంతం అనుకోండి. ఇది మొత్తం మనకి ఇరుకైన ప్రదేశం అనుకోండి. మన శత్రువు, మన వెతికే శత్రువు పొరపాటున పేటకు వస్తాడా? వస్తే ఏమవుతాడు? ఈజీగా దొరికిపోతాడు, బలైపోతాడు కాడు. కాబట్టి వాడు పేటను మినహాయించి మిగిలిన వాళ్ళని తిరుగుతాడు. అవునా? ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఎదుగుతాం? పేటలో ఎదుగుతాం. వాడు పేటలో ఉంటాడని పేట ఒక్కడు మినహాయించి అన్నీ ఎదుగుతాం. దేవుడు చూడండి, యెజబెల్ అంతా వెతికిచ్చిద్ది, కానీ సీదోను పట్టణ సంబంధమైన తదితర ప్రాంతాలు మాత్రం వెతకదు. ఎందుకంటే అక్కడ కానీ ఏలియా వస్తే ఖచ్చితంగా తనకు సమాచారం వచ్చిందని యెజబెలుకు తెలుసు. కానీ తీసుకొచ్చి సీదోను పట్టణ సంబంధముకు సారేపతులో తీసుకొచ్చి పెట్టి ఆ విధవరాల దగ్గర ఏలియాని దాచిపెట్టాడు దేవుడు. ఫుడ్ విషయంలోనే కాదు, ప్రొటెక్షన్ విషయంలో కూడా ఎంత ప్లాన్డ్గా ఉంటాడో చూడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ఫుడ్ అండ్ భద్రత రెండు ఆయన చూసుకుంటాడు. ఇది ఒక్కటే చూసుకుంటాడా? ఇంకేమైనా చూస్తాడా? ప్రభువు కార్యాల విషయమై ఆసక్తి కలిగి ఉన్న మనకి ఫుడ్ అండ్ భద్రతే చూసుకుంటాడు, ఇంకా ఏమైనా చూసుకుంటాడా అంటే, మరికొంతమంది జీవితాల్లో మనం కానీ చూడగలిగితే మరికొన్ని విషయాలు కూడా దేవుడు పట్టించుకున్నట్టు రాయబడి ఉంది.